బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం 18వ వార్డులో రేషన్ షాప్ ద్వారా రేషన్ బియ్యం సరఫరా కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పండుగ వాతావరణంలో 1,46,00,000 కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం అందిస్తామన్నారు. దురుద్దేశంతో రేషన్ షాపులను గత ప్రభుత్వం రద్దు చేసింది. 29,796 రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది. 9,260 MDUలు వాహనాల కోసం 1,700 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం 18వ వార్డులో రేషన్ షాప్ ద్వారా రేషన్ బియ్యం సరఫరా కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పండుగ వాతావరణంలో 1,46,00,000 కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం అందిస్తున్నామన్నారు. దురుద్దేశంతోనే రేషన్ షాపులను గత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. 29,796 రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది. 9,260 MDUల వాహనాల కోసం 1,700 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము మరింత మార్పులు తీసుకొస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. వచ్చిన వినియోగదారులకి సౌకర్యాలు కల్పిస్తాం. ఈ షాపుల ప్రాంతంలో పారిశుభ్రత గురించి అక్కడ ఉన్న డీలర్లకి ఈ వ్యవస్థ పైన వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చేటట్టు, ఎవరైనా ఇబ్బంది పడితే అక్కడే మేము పోస్టర్ పెట్టి జాయింట్ కలెక్టర్ గారి నంబరు, మా డిఎస్ఓ నంబరు, తహసీల్దార్ నంబరు, ఆ షాపు డీలర్ పేరు కూడా, ఆయన ఫోటో, ఆయన నంబర్ కూడా అక్కడ చాలా ప్రముఖంగా ప్రచురించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దాంట్లో పెట్టమన్నాం. ఇదే కాదు, అక్కడ QR కోడ్ కూడా పెట్టాం. ఆ QR కోడ్లో ఎవరైనా సరే వాళ్ళ ఫోన్లో స్కాన్ చేసి వాళ్ళకి సమస్య ఉందని వాళ్ళు చెప్తే డైరెక్ట్గా మా కమిషనర్ గారి దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కేంద్ర కార్యాలయం నుంచి మేము పర్యవేక్షించి ఎప్పటికప్పుడు తూకం విషయంలో కానివ్వండి, ఎక్కడైనా ఏమైనా నాణ్యత విషయంలో కానివ్వండి, క్వాలిటీ లోపాలు ఏమైనా ఉన్నా సక్రమంగా సరైన సమయానికి వాళ్ళు తెరవకపోతే మేము చర్యలు తీసుకుంటాం. ఈ 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, దివ్యాంగులకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. డీలర్లు ఖచ్చితంగా అక్కడ వెళ్ళగానే, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒక ఫోటో తీసుకుని మా కేంద్ర కార్యాలయానికి పంపిణీ చేశామని చెప్పి వాళ్ళు పంపించాలి. ఈ విధంగా మానిటర్ చేసుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టాం. గతంలో జరిగిన నష్టాన్ని మా కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలనతో